Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss introduction of time and work. It is the most important for banking point of view and SSC point of view also. ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అనేది ఫస్ట్ వెళ్ళే ముందు టర్మినాలజీ చూద్దాం. టైమ్ అండ్ వర్క్ లో వచ్చే టర్మినాలజీ. సో టైం, వర్క్, ఎఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. And time may be in days, in hours, in minutes. So pipes and systems point of view minutes replace చేస్తాడు. సో టైమ్ అండ్ వర్క్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ చాలా చాలా సింపుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 90% సేమ్ గా ఉంటుంది. ఓకే, సో అండ్ టైమ్ అండ్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎల్సిఎం పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. సో ఈ చాప్టర్ వెళ్లే ముందు ఎల్సిఎం పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఇక్కడికి రండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దామండి. బేసిక్ ఎగ్జాంపుల్స్ మనం జనరల్ గా రికార్డ్స్ రాస్తుంటాం. రికార్డ్ ఒక ప్రీవియస్ రికార్డ్ ఏదో చూసి రాయడం కానీ ఏదో చేస్తూ ఉంటారు. జనరల్ ఇంటర్మీడియట్ లో ఎక్కువ జరిగేది ఏంటి అంటే ప్రీవియస్ రికార్డ్ చూసి కాపీ చేస్తాం. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కుదరదు. రైట్, ఇప్పుడు చూడన్నా ఒక 100 పేపర్స్ రికార్డ్ ఉంది. 100 పేపర్స్ రికార్డ్. దిస్ ఈజ్ పేపర్స్ వర్క్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ ఈజ్ వర్క్. 100 పేపర్స్ రికార్డ్ రాయాలి. 100 పేపర్స్ రికార్డ్ రాయాలి. డైలీ 2 పేపర్స్ రాస్తున్నాం. డైలీ 2 పేపర్స్ రాస్తున్నాం. సో ఎన్ని డేస్ పడుతుందండి? డైలీ 2 పేపర్స్. టోటల్ వర్క్ ఎంత ఉందండి? 100 వర్క్ ఉంది. టోటల్ వర్క్ ఈజ్ 100. 100 వర్క్ పర్ డే 2 పేపర్స్ చొప్పున రాస్తున్నాం. పర్ డే ఒక రోజుకి 2 పేపర్స్. సో ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్ అని చెప్తాం. ఏం చెప్తాం? 100/2, 2 1s are 250s. That is equal to 50 days సార్. 50 days. ఒకవేళ పర్ డే యు ఆర్ గోయింగ్ టు రైట్ 5 పేపర్స్ రాస్తున్నాం అనుకుందాం. 5 పేపర్స్ పర్ డే 5 పేపర్స్ రాస్తున్నాం. రైట్. సో 100/5. 5 1s are 5 20s. So that is equal to how many days? 20 days time తీసుకుంటుంది. నెక్స్ట్, ఇన్ కేస్ పర్ డే 10 పేపర్స్ రాస్తున్నాం. 10 పేపర్స్ రాస్తున్నాం. 10 పేపర్స్ రాస్తున్నాం అంటే 100/10 దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్ అండి? 10 డేస్ టైం తీసుకుంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ యు ఆర్ గోయింగ్ టు రైట్ డైలీ 20 పేపర్స్ రాస్తున్నాం అనుకుందాం. సో 100/20. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 1s are 2 5s are ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నాం? 5 days లో ఫినిష్ చేస్తున్నాం. లెట్ us అబ్జర్వ్ హియర్, వర్క్ ఈజ్ కాన్స్టెంట్. ప్రతి కేసులో వర్క్ ఎంత తీసుకుంటున్నాను? 100 పేపర్స్. సో ప్రతి దాంట్లో వర్క్ ఈజ్ కాన్స్టెంట్. వర్క్ కాన్స్టెంట్ గా తీసుకొని ఇక్కడ 2 పేపర్స్, 5 పేపర్స్, 10 పేపర్స్, 20 పేపర్స్ రాస్తున్నాను అంటున్నాను. యాజ్ పర్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. ఆర్ కెపాసిటీ అని కూడా అంటారు. కెపాసిటీ. సో వర్క్ ఎఫిషియన్సీ, 1 days వర్క్ ఎఫిషియన్సీ అన్నమాట ఇక్కడ. సో ఎఫిషియన్సీ నథింగ్ బట్ ఇట్ ఈస్ 1 day's వర్క్. సో ఎంటైర్ టైమ్ అండ్ వర్క్ లో మనం తీసుకునే దగ్గర సో ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 day's వర్క్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో 1 day's వర్క్. సో ఇక్కడ 5 డిఫరెంట్ పర్సన్స్, 4 డిఫరెంట్ ఏ బి సి డి 4 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారనుకున్నాం. సో ఏ 1 day's వర్క్ ఎంతండి? 2 పేపర్స్. బి 5 పేపర్స్. సి 10, డి 10, 20. దిస్ ఈస్ ఎఫిషియన్సీస్. సో 1 day ఎఫిషియన్సీ 2 అయితే సో మనకి ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది? ఇక్కడ 50 days టైం తీసుకుంటుంది. అదే 5 పేపర్స్ పర్ డే చొప్పున రాస్తున్నారంటే ఎన్ని డేస్ తీసుకుంటుంది? 20. అండ్ 10 పేపర్స్ రాస్తున్నారు 1 day 10 పేపర్స్ అంటే 10 days. 20 పేపర్స్ రాసేవాడు అంటే ఇక్కడ ఏంటంటే 5 days. సో వెన్ ఎవర్ ఇక్కడ కంక్లూజన్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే వర్క్ ఈజ్ కాన్స్టెంట్. వర్క్ కాన్స్టెంట్ ఉంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అబ్జర్వ్ చేయి.
2, 5, 10, 20 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈస్ అ డేస్, దిస్ ఈస్ అ టైమ్, దిస్ ఈస్ అ టైమ్. టైమ్ ఇన్ ఫార్మాట్ ఆఫ్ డేస్ లో ఇచ్చినాడు అక్కడ. సో టైం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 50 days, నెక్స్ట్ 20 days, నెక్స్ట్ 10 days, నెక్స్ట్ 5 days. సో ఈ రెండింటిని కంపేర్, ఇవి డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేయి. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది అంటే టైం ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది అనుకుందాం, సో టైం ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కంక్లూజన్ ఏం తీసుకుంటున్నాను సార్ అంటే, ఇఫ్ వర్క్ ఈస్ కాన్స్టెంట్, efficiency is inversely proportional to time. So if work is constant, efficiency is inversely proportional to time. Efficiency increase అయితే టైం కన్సంప్షన్ తగ్గుతుంది, అంతే కదండి. ఎక్కువ వర్క్ చేసాము, 1 day ఎక్కువ వర్క్ చేసాము అంటే దాని అర్థం ఏంటి, ఎఫిషియన్సీ పెరిగింది. ఎఫిషియన్సీ పెరిగినప్పుడు టైం తగ్గుతుందా లేదా? ఎస్. అండ్ ఇన్ కేస్ ఎఫిషియన్సీ డిక్రిమెంట్ అయింది, టైం ఏమవుతుందండి, ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? సో ఇక్కడ నుంచి నువ్వు కంక్లూజన్ ఏం తీసుకుంటున్నానంటే, ఇఫ్ వెనెవర్ వర్క్ ఈస్ కాన్స్టెంట్, efficiency is inversely proportional to time. This is the basic and fundamental thing for this time and work, right? ఇక్కడ ఎఫిషియన్సీస్ మనం ఎంటైర్ దాంట్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఇక్కడ సార్ ఎక్కువ డేస్ టైం పడుతుంది అంటే మన ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది సార్ అనేది కంక్లూజన్ రావాలి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు. ఎస్, ఎఫిషియన్సీ డేస్ తక్కువ ఉందంటే మన ఎఫిషియన్సీ బాగుందని గెస్ చేయాలి మనం. ఓకే రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఒక వర్క్ ని 10 days లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం, బి ఒక 20 days లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం. బి 20 days, ఏ 10 days లో ఫినిష్ చేస్తాడు, బి 20 days లో ఫినిష్ చేస్తారు అనుకో. ఎవరి ఎఫిషియన్సీ బాగుందండి? సో డేస్ ఎక్కువ, వర్క్ ఈస్ కాన్స్టెంట్ అండి. ఒక వర్క్ ని ఏ 10 days లో ఫినిష్ చేస్తాడు, బి 20 days లో ఫినిష్ చేస్తారు అంటే ఎవరి ఎఫిషియన్సీ బాగున్నట్టు? ఏ ఎఫిషియన్సీ ఇస్ మోర్ దాన్ బిస్ ఎఫిషియన్సీ. Why? Because A is taking only 10 days, B taking 20 days. కాబట్టి A efficiency is more than B అని చెప్పొచ్చు. అంటే ఇది నీకు కరెక్ట్ గా తెలిస్తే అది ఈజీగా ఆన్సర్ చేస్తావు. సో ఐ థింక్ సో ఇట్స్ క్లియర్ అప్ టు నౌ. నెక్స్ట్ లెట్ us observe here. ఒక 150 వర్క్ ఉందండి. వర్క్ ఈజ్ 150. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ పేపర్స్, రికార్డ్ పేపర్స్ తీసుకుంటున్నాను. 150 పేపర్స్ ని ఒక 30 days లో ఫినిష్ చేశారు అనుకున్నాం. 30 days లో ఫినిష్ చేశారు. 150 వర్క్ ఎంత అండి? 30 days లో ఫినిష్ చేశారు. ఎఫిషియన్సీ ఏంది? ఎఫిషియన్సీ అంటే చెప్పాను 1 days వర్క్. సో 1 days వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, టోటల్ వర్క్ బై నంబర్ ఆఫ్ డేస్. So that is equal to what? 150 by 30. 0 gets cancelled. 3 1s are 3 5s are. So 1 day's efficiency is what? 5. So ఒక్క రోజులో 5 papers రాస్తే, 1 day లో 5 papers రాస్తే 30 days, 30 into 5 becomes what? 150. వర్క్ ఫినిష్ అయినట్టు. లేదు సార్, ఇదే 150 వర్క్ ని 15 days లో ఫినిష్ చేశారు అనుకున్నాం. 150 వర్క్ ని 15 days లో ఫినిష్ చేశారు అనుకున్నాం. 150 వర్క్ ని 15 days లో ఫినిష్ చేస్తే 1 day's వర్క్ ఈజ్ వాట్? 1 day's వర్క్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. సో 1 day's వర్క్ ఏమవుతుంది? 150 by 15. 15 1s are 15 10s are, that is equal to 10. 1 day's work is 10. లేదు, 150 వర్క్ ని 10 days లో ఫినిష్ చేసాం అనుకుందాం. 10 days లో ఫినిష్ చేసాం. క్వశ్చన్ లో ఇలానే మెన్షన్ చేస్తాడు. సో వర్క్ డన్ బై 10 days. సో 150 వర్క్ డన్ బై 10 days అంటే 1 day's వర్క్ నథింగ్ బట్ వాట్? 150 by 10, that is equal to how much? 15. These are efficiencies అండి, ఎఫిషియన్సీ. సో 30 days లో 150 వర్క్ చేస్తున్నారంటే దాని అర్థం 1 day లో 5 papers రాస్తున్నారు. 150 వర్క్ ని 15 days లో ఫినిష్ చేస్తున్నారంటే 1 day's వర్క్ ఈస్ 10. అండ్ 150 వర్క్ ని 10 days లో ఫినిష్ చేస్తున్నామంటే 1 day's వర్క్ నథింగ్ బట్ 15. సో 1 day's వర్క్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి.
ఇంకా ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ షాప్కి వెళ్ళాం, పెన్ షాప్కి ఒక 10 పెన్స్ కొన్నామండి, 10 పెన్స్ కొన్నాం. 10 పెన్స్ కాస్ట్ అరౌండ్ ఒక 200 రూపీస్ అనుకుందాం. 10 పెన్స్ కాస్ట్ ఈస్ 200. 1 పెన్ కాస్ట్ కావాలంటే ఏం చేస్తాం? 20 పెన్స్. ఓకే, 10 పెన్స్ కదా ఇచ్చింది, రైట్. 10 పెన్స్ కాస్ట్ 200. 1 pen cost is equal to what? 200 by 10. That is equal to what? 20. So, is it clear up to now? Yes, let us observe here. It is the fundamental, basic example for time and work. ఇక్కడ చెప్పి ప్రొసీజర్ కావచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు, ప్రతి క్వశ్చన్ కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఎంటైర్ టైమ్ అండ్ వర్క్ లో. సో దట్స్ వై ఇట్స్ అ బేస్ ఫర్ టైమ్ అండ్ వర్క్. సో ఎంటైర్ వర్క్ అండి, ఎంటైర్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ అన్ని ఇది బేస్ అవుతుంది. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. సో క్వశ్చన్ ఏం మెన్షన్ చేశారు చూడు. A can do a work in 10 days, B can do same work in 20 days, then how many days together finish that work? A can do a work in how many days? 10 days. B can do same work in how many days? 20 days. Then how many days together finish that work? రైట్ సార్, ఎలా చేయాలి? వాడు ఏం చెప్తున్నాడు? క్వశ్చన్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. ఏ ఒక వర్క్ ని 10 days లో ఫినిష్ చేస్తాడు. బి కెన్ డూ సేమ్ వర్క్, సేమ్ జాబ్. బి కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 20 days. దెన్ హౌ మెనీ డేస్ టుగెదర్, ఇద్దరు కలిసి ఆ వర్క్ ఫినిష్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్. జనరల్ గా ఇప్పుడు చూడాలా, ఏకి ఎంత టైం తీసుకుంటున్నారు? 10 days తీసుకుంటుంది. అండ్ బి కండి 20 days తీసుకుంటున్నారు. సో టుగెదర్ కెన్ డూ దట్ వర్క్. ప్రీవియస్ గా నేను ఏం చెప్పాను? టోటల్ వర్క్ మెన్షన్ చేశాను కాబట్టి మీకు సింపుల్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు వాడు ఓన్లీ డేస్ ఇలానే మెన్షన్ చేశాడు క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ టోటల్ వర్క్. జనరల్ గా బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 గా తీసుకొని, సో 10 days వర్క్, సో 1 గా తీసుకొని చేయడం జరుగుతుంది. 10 days లో 1 వర్క్ ఫినిష్ చేస్తున్నారు కాబట్టి 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10, 1/20 ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అదంతా నేను ఇగ్నోర్ చేస్తున్నాను, అది నాకు అవసరం లేదు. రైట్, ఇప్పుడు మనకేంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చేయాలి, దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే లెట్ us అబ్జర్వ్ హియర్. ఏ అండ్ బి, ఏ బి. నెక్స్ట్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, నథింగ్ బట్ ఏ అండ్ బి అని. ఇక్కడ ఫస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ డేస్, టోటల్ నంబర్ ఆఫ్ డేస్, టోటల్ నంబర్ ఆఫ్ డేస్. ఏ ఒక వర్క్, వి డోంట్ నో దట్ వర్క్, వి డోంట్ నో దట్ వర్క్, దట్ వర్క్ ఇలా రాసేసుకుంటున్నాం. దట్ వర్క్ వి డోంట్ నో దట్ వర్క్. దిస్ ఈస్ వర్క్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 10 days. ఈ వర్క్ ని ఏ ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు? 10 days తీసుకుంటున్నాడు. 10 days. బి సేమ్ వర్క్ ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు అని చెప్తున్నాడు వాడు అక్కడ? 20 days. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ బి ఎంతండి? 20 days. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది క్వశ్చన్. రైట్, మనకు తెలిసిన డేటా, మన క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఇది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ అండ్ బి. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. రైట్ సార్, ఇన్ కేస్ టోటల్ వర్క్ తెలిసి ఉంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పేపర్స్ ఉంది అనుకోండి. 200 పేపర్స్ ని ఏ 10 days లో ఫినిష్ చేస్తున్నారు సార్. 1 day's వర్క్ ఈజ్ నథింగ్ బట్ 200/10 చేసి చేసేవాళ్ళం. అండ్ బి 200 పేపర్స్ ని 20 days లో ఫినిష్ చేస్తున్నారు సార్ అంటే 1 day's వర్క్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. బట్ ఇక టోటల్ వర్క్ అనేది మెన్షన్ చేస్తున్నారా వాడు? లేదు. ఎస్, వీ హ్యావ్ టు చూజ్ టోటల్ వర్క్. ఆ వర్క్ ఏందనేది మనం చూస్ చేసుకోవాలి. ఆ వర్క్ ఎలా ఉండాలి సార్? ఆ వర్క్ ఎలా ఉండాలంటే ఫ్లెక్సిబుల్ నెంబర్ అయి ఉండాలి. యు మే టేక్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది.
బట్ ఫ్లెక్సిబుల్ నెంబర్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుందండి, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, ఆన్సర్ త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫ్లెక్సిబుల్ నెంబర్ ఏంటి సార్ అంటే, ఆ ఫ్లెక్సిబుల్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, యూ షుడ్ టేక్ ఎల్సిఎం ఆఫ్ 10 and 20. యూ షుడ్ టేక్ ఎల్సిఎం ఆఫ్ 10 and 20. 10 కి 20 కి ఎల్సిఎం తీసుకోవాలా. 10 కి 20 కి ఎల్సిఎం ఎంత అండి? 20. 10 కి 20 కి ఎల్సిఎం ఎంత అండి? 20. రైట్. టోటల్ వర్క్ 20. మీరు ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుందండి. కాకపోతే నేను ఎల్సిఎం తీసుకుంటున్నా. ఎల్సిఎం ఎందుకు తీసుకుంటున్నానంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వడం కోసం. రైట్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ రాసాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆర్ పర్ డేస్ వర్క్. ఎఫిషియన్సీ అంటే పర్ డే 1 days వర్క్ అన్నట్టు. రైట్. ఇక్కడ చూడమ్మా, 20 పేపర్స్ 10 days లో ఫినిష్ చేస్తున్నారంటే 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తారు? 20 పేపర్స్ 10 days లో ఫినిష్ చేస్తున్నాం. 20 పేపర్లు రికార్డ్ ఉంది, 10 days లో ఫినిష్ అయిపోయింది. వన్ డే ఎన్ని రాస్తామండి? 2 పేపర్స్ రాస్తాం. రైట్. 2. వాట్ అబౌట్ హియర్? 20 పేపర్స్ ని 20 days లో ఫినిష్ చేస్తున్నాం. 1 days వర్క్ ఎంత అండి? 1. రైట్. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 1 day. 1 day లో ఏ అండ్ బి ఎఫిషియన్సీ. సార్ ఏ 2 పేపర్లు రాస్తున్నాడు, బి 1 పేపర్ రాస్తున్నారు. ఏ 2 పేపర్స్, బి 1 పేపర్. సమ్ ఆఫ్ దీస్ నథింగ్ బట్ 2 + 1 becomes what here? 3. 3 పేపర్స్ రాస్తారు. 3 papers. So A and B together can do a work in 1 day. 1 day ఎంత ఉందండి? 3 papers. సార్ 1 day 3 papers రాస్తున్నాం. 1 day ఎన్ని పేపర్స్ రాస్తున్నామండి? 3 papers. 1 day 3 papers రాస్తే 20 papers రాయడానికి ఎంత టైం పడుతుంది? సో 20 papers ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 20/3. Total work is 20. 1 day's work is 3. Time nothing but what? Total work by number of days. So 20/3, that is equal to what? 6 2/3 days. Your answer is 6 2/3 days. So I think so it's clear. First మనం ఇచ్చిన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసి చదవాలి. ఏ బి ఇచ్చినాడు. ఏ 1 days work is 10, బిస్ 1 days work is 20. ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ రాస్తున్నాం. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక డేటా కావాలి. ఆ డేటా ఏంటి? టోటల్ వర్క్ కావాలి. ఆ టోటల్ వర్క్ ఎలా తీసుకోమని చెప్పినాను? యూ షుడ్ టేక్ ఎల్సిఎం ఆఫ్ దిస్. ఎల్సిఎంఏ కాదు, ఏ నెంబర్ అయినా తీసుకున్నా కూడా మన ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఫ్లెక్సిబుల్ అవ్వాలి, ఆన్సర్ ఈజీగా రావాలి అంటే యూ షుడ్ టేక్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 2. ఎల్సిఎం తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసాం? ఎఫిషియన్సీ ఆర్ 1 days వర్క్ కూడా అనొచ్చు. So 1 day's work 2 and 1, right? A and B's 1 day's work is 3. A and B's 1 day's work is ఎంత అండి? 3. 1 day లో 3 papers రాస్తున్నప్పుడు 20 papers రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 20/3. సో ఒక వర్క్ ని ఇప్పుడు చూడండి, ఏ 20 papers ని 10 days లో ఫినిష్ చేస్తున్నాడు, బి 20 papers ని 20 days లో ఫినిష్ చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే, ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తున్నారు? 6 2/3 days లో ఫినిష్ చేస్తున్నారు. సో I think so it's clear up to now. Thank you.